నికర లాభము స్థూల లాభం అని చెప్పేసి దీనికి డైవర్ట్ చేసే ప్రయత్నం యూనియన్లు కూడా చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏఐటీసీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇది నికర లాభం కాదు స్థూల లాభం అంటున్నారు. అసలు నికర లాభం స్థూల లాభానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నారా లేదా అనేది సిఐటిగా స్పష్టం చేయాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని కంపెనీ అడుగుతూ ఉంటే ఏఐటీసీ నాయకులు వీళ్ళు ఎందుకు భుజాలు తరుపుకుంటా ఉన్నారు, వీళ్ళు కాదు సమాధానం చెప్పాల్సింది అంటే ఈరోజు మేనేజ్మెంట్తో కుముక్కై ఏఐటీసీ ఐఎన్టీసీ వీళ్ళిద్దరు కూడా కార్మికులను ద్రోహం చేస్తూ ఉన్నారు. గతంలో వచ్చిన లాభాల కంటే డబ్బులు వచ్చే పరిస్థితి ఈసారి ఉన్నా కూడా మొత్తం లాభాలను గుబలోకి తీసి మొత్తం పెట్టుబడుల పేరుతో పక్కదారి పట్టించి ఈ కార్మికులకు రావాల్సినటువంటి గతంలో ₹1,00,000 వచ్చిన వాళ్ళకి ఈసారి 2,08,000 రూపాయల దాకా రావాల్సినటువంటి పరిస్థితిని, డబ్బులు రావాల్సిన పరిస్థితిని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇది సరైన పద్ధతి కాదు. దీని మీద శ్వేతపత్రం ఇప్పటికైనా కంపెనీ విడుదల చేసి కార్మికులకు వాస్తవాలు తెలియజేయాలి.